వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఎక్కడ లేకున్నా తెలంగాణలో అద్భుతంగా హైదరాబాదుకు ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ అనేటువంటిది గత సంవత్సరం కంటే మెరుగు కాబోతోంది. భూమికి సంబంధించినటువంటి కొంత అభివృద్ధి అనేటువంటిది ఈ సంవత్సరం తప్పకుండా కనిపిస్తుంది. ఎక్సెస్ మనీ ఉన్నటువంటి వాళ్ళే భూమి కొనుక్కోండి తప్ప రుణాలు చేసి భూములు కొనుక్కోవడం మాత్రం మంచిది కాదు అనేటువంటిది పంచాంగం చెబుతోంది. అలాగే ఇంకొక మాట కూడా మనం ఈసారి గమనించవలసినటువంటిది ఏమిటి, విందులు తగ్గించండి. తెలంగాణలో ఏది మాట్లాడినా ధావత్ క్యా హే, ధావత్ ధావత్ ధావత్, నో ధావత్. ధావత్తులు వద్దు, అందరు ఇంట్లో తినండి, చక్కగా ఉండండి. ఎందుకంటే ఈ సంవత్సరము విపరీతమైనటువంటి రేట్లు పెరుగుతాయి, ధరలు బాగా పెరగవచ్చు. బంగారం అనేటువంటిది పెరగటం అనేటువంటిది శాస్త్రరీత్యా లోకానికి నాశనమే. కాబట్టి షేర్స్లో ఎవ్వరు పెట్టుబడులు పెట్టకండి, దేని మీద పెట్టుబడులు పెట్టకండి. 10 రూపాయలు మిగిలితే మీ బ్యాంకులో క్యాష్గా దాచిపెట్టుకోండి తప్ప ఇంకా ఖర్చులు అదుపులో పెట్టుకున్న వాడికే ఈ సంవత్సరం బాగుంటుంది అని మనకు చెబుతోంది. కాబట్టి ఇక ఈ సంవత్సరం నాకున్నటువంటి సమయాన్ని ఇక 12 రాశుల వారికి 10 నిమిషాల్లో ముగిస్తాను. ఎందుకంటే నాకు 28 నిమిషాలు 26 నిమిషాలు ఇచ్చారు. నేను ఎంతైనా చెప్పగలను, కానీ ఉన్న సమయాన్ని, పెద్దల యొక్క విలువైన అమూల్య సమయాన్ని పట్టుకొని నేను చెబుతున్నాను. ఇప్పుడు మేషాది 12 రాశుల వారికి రాశి ఫలితాలు ఏమిటో చెప్పి నా పంచాంగ శ్రవణాన్ని ముగిస్తాను. ఉగాది అంటేనే పంచాంగం కాబట్టి కొద్దిగా ఓపిక పట్టండి దయచేసి. మేషం 4, అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మేషరాశి వారికి ఈ సంవత్సరము 70% అనుకూలత, 30% ప్రతికూలత. కాబట్టి డబ్బులు పొదుపుగా వాడుకోవడం మంచిది. మేషరాశి వారికి చెప్పాల్సిన మెయిన్ విషయం ఏంటంటే, ఖచ్చితంగా ఎవ్వరి దగ్గర కూడా మధ్యవర్తిత్వ సంతకాలు పెడితే మాత్రం మీరు పోయినట్టే లెక్క. కాబట్టి మధ్యవర్తిత్వాలు చెయ్యకండి, కాపాడుకునే ప్రయత్నం చెయ్యండి. రైతులకు ఈసారి బ్రహ్మాండంగా ఉంటుంది మేషరాశి వారికి. ఎందుకంటే వీరు గురుకు శనికి శాంతి చేయిస్తే మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5గా, రాజ్యపూజ్యం 2గా చక్కగా వీరికి ఈ సంవత్సరం ఉంటుంది. కానీ డ్రైవింగ్ చేసేటువంటి వారు జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఏలినాటి శని చక్కగా పీడిస్తూ ఉన్నది. ఇక వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదములు. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే, అద్భుతంగా ఉండబోతోంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మేలు జరగబోతోంది. పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు కాబోతున్నాయి. జేబు నిండుగా డబ్బులు కూడా ఉంటాయి. విద్యార్థులకు ర్యాంకులు కూడా వస్తాయి. అన్ని చోట్ల ర్యాంకులు వచ్చేటువంటి వాళ్ళు వృషభ రాశి వారు కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహబలం గోచారం బాగుంది. దక్షిణామూర్తి స్తోత్రపారాయణము, లక్ష్మీ నరసింహ స్తోత్రపారాయణం, కాలభైరవాష్టకం చదవటం మంచిది. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమంగా ఉండబోతోంది. జూన్ తరువాత పట్టిందల్లా బంగారమే. గురుబలంతో ఈ సంవత్సరం వీరికి బాగుంటుంది. ప్రతిదానికి శ్రమపడాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి, కానీ ఫలితాలు మాత్రం బాగుంటాయి. మిథున రాశి వారు శ్రమయేవ జయతే అన్న సూత్రముతో ఈ సంవత్సరం బాగుంటారు.